హాయ్ ఫ్రెండ్స్. హలో. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో వీడియోతో అయితే మీ ముందుకొచ్చాను. ఇంకా ఇది స్పెషల్ బ్లాగ్. ఈ బ్లాగ్ అనేది కంటిన్యూస్‌గా స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో వచ్చేసి మా కడప సైడ్ స్పెషల్స్ ఉంటాయి గదా! అవైతే మీతో షేర్ చేసుకుంటున్నాను రెసిపీస్. చాలా అంటే చాలా ఫేమస్. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకా ఇందులో నేను ఏం చేస్తున్నాను, ఏ రెసిపీ చేస్తున్నా అనేది వీడియో అనేది కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. ఇవాళ వీడియో ఏంటి అంటే గన అసలు ఓపిక అనేది అస్సలు లేదండి. నాకు ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి ఫీవరిష్‌గానే ఉంటుంది. అంటే ఫీవర్ అంటే ఫీవర్ బయటికి కనిపించదు కానీ లో ఫీవర్ అంటారు కదా! అలా ఉంటుందనమాట. ఏ పని చేయాలనిపియక, ఏం చేయబుద్ధి కాక అలా ఉంటుంది. ఇంకా పాపనైతే స్కూల్‌కి పంపించేసి నేనైతే పనుకుండేసా. డోలో వేసేసుకొని పనుకుండిపోయాను. ఇంకా లేసి ఓపిక తెచ్చుకొని ఇంకా ఎలాగో వంట చేయాలి. బాబు ఉన్నాడు, చిన్న బాబు కదా! వంట చేసుకొని తినాలి అనేసి నాకు మా సైడు తినాలనిపించిన రెసిపీస్ అయితే నేను ఇంగ చేసుకొని తిందామని లేసి స్నానం అయితే చేసి రెడీ అయ్యి వచ్చేసాను. ఇంక నేను వచ్చేసి స్నానం చేసుకొని 12 ఆ టైం అయింది. ఇంగ వచ్చి అన్నం అయితే కడిగి పెట్టాను. బాబు కోసం అన్నము, ఆయన కోసము పప్పు అయితే ఆకుకూర పప్పు వేశాను. అలాగే పొద్దున పాపకి క్యారీకి లంచ్ బాక్స్ వచ్చేసి అన్నం చేసి, క్యారెట్ ఫ్రై చేసి ఆ పాపను పంపించేశాను. ఇంకా ఇందులో ఏంటక్క ఏదేదో చెప్తున్నావు అసలు చెప్పకుండా అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇందులో స్పెషల్ ఏంటి అంటే గన నేను రాగి సంగటి అండ్ నలిచిన కారం అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది. కడప సైడు నలిచిన కారం అంటే చాలా ఫేమస్ అండి. చేత్తో నలుస్తారు చాలామంది. బట్ నాకంత లేదు కాబట్టి నార్మల్‌గా చేశాను. ఎలా చేశాను ఏంటి అనేది వీడియో చూసేయండి. ఇంక ఇక్కడైతే గిన పప్పుకి తిరువాతేస్తున్నాను. బాబుకి అన్నము, పప్పు. ఇంకా మా వారు ఈళ్ళైతే గన సంగటి తినరనమాట. సో, నా ఒక్కదాని కోసమే కొంచెం రైస్ అయితే పెట్టేసి సంగటిలాగా చేసుకొని నలుచుకొని తిన్నాము. కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది గదా! వేడి వేడిగా ఏదైనా బాలేనప్పుడు కారం కారంగా ఎవరికైనా తినాలని ఉంటుంది గదా! సో, అందుకనేసి నాకు గూడా అలానే ఉండింది. సేమ్ ఊరు నుంచి వచ్చి 10 డేస్ అయినా గూడా నాకు అదనేది అసలు తగ్గలేదండి. రోజు డే బై డే డోలో వేసుకుంటూనే ఉన్నాను. ఇంకా ఇంట్లో పనులైతే ఎక్కడివెక్కడ ఆగిపోతాయి గదా! మనం పనుకొని ఉంటే పిల్లల లంచ్ బాక్స్, పాప స్కూల్‌కి ఒకరోజంటే ఏమో అనుకోవచ్చు. రోజు స్కూల్‌కి ఎళ్ళకుండా ఇంట్లో అయితే ఉండలేదు గదా! ఎలాగో అలా ఓపిక అయితే తెచ్చేసుకొని పాపనైతే పంపించేసి ఇంక పనుకున్నాను నేనైతే. ఇంక తర్వాత లేచి స్నానం చేసుకొని వంట జేస్తున్నాను. ఇంకా ఓపిక తెచ్చుకొని ఎలాగోలా చేస్తున్నాను. ఇంకా బాబు కోసమయితే పప్పు, పాలకూర పప్పు, అన్నము. సంగటి మా వారు అస్సలు తినరనమాట. ఇంకా ఎప్పుడో రేర్ కేసెస్‌లో ఆయన సంగటనే తింటారు. ఎందుకో ఆయనకు నచ్చదంటాడో ఏమో తినరు. నేను ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు నేను ఒక్కదాన్నే ఇలా చేసుకొని తింటాననమాట. ఇంకా వాళ్ళ కోసమయితే పప్పు తిరువాత వేశాను. పెరుగు ఉండింది, క్యారెట్ ఫ్రై. ఇంకా కొంచెం అన్నం పెట్టేసా. వాళ్ళిద్దరికి బాబుకి, ఆయనకి అన్నం పెట్టేసాను. ఇంక నేను సంగటికి అన్నం అయితే కడిగి పెట్టుకున్నాను. మనం ఎప్పుడైనా గానీ సంగటి ప్రిపేర్ చేస్తూ ఉన్నామంటే ముందుగా నానబెట్టుకోవాలి. కనీసం 1 అవర్ అన్నా నానితే మనకి సంగటి అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి. మితువుగా, మెత్తగా అలా వస్తుందనమాట. చేతికి అంటుకొని చాలా బావుంటుంది. సో, అందుకనేసి ముందుగా లేసిన వెంటనే బియ్యం గడిపెట్టి తర్వాత అయితే నేను స్నానం చేసుకొని వచ్చి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూసారు గదా! ఎంత డల్‌గుందో నా ఫేస్ అయితే గిన. చాలా అంటే చాలా డల్ అయిపోయానండి ఊరికి వెళ్ళొచ్చినప్పటి నుంచి. ఇంకా కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. సో, ఇందుకు నలిచిన కారం అని చెప్పాను గదా! కడప సైడ్ చాలామంది ఫేమస్ నలిచిన కారం అండి ఇదైతే గిన. ఇలా చపాతీ పుల్కాలు చేసుకుంటాం గదా! అది ఉంటే ఇంక దాన్ని యూజ్ చేసి నేను ఈ విధంగా అయితే గిన మిరపకాయలు, కరివేపాకు, టమోటా అండు ఎర్రగడ్డ కాల్చుకుంటున్నాను. మామూలుగా అయితే ఇవి నిప్పులలో కాలుస్తారనమాట. అప్పట్లో కట్టెల పొయ్యి ఉండేటివి గదా! సో, వాటి మీద కాల్చి చేత్తో నలిచేవాళ్ళు. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేదండి. నాకు బాగా గుర్తనమాట. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు చేత్తో నలిచేవారు. ఎప్పుడు అంటే కొద్దిసేపు మంట ఉండదాకా అనుకోవచ్చు. మంట ఉంటుంది. బట్ కొద్దిసేపు మంటుండి తర్వాత తగ్గిపోతుంది కానీ చేత్తో చేసిన కారమే చాలా బావుంటుందనేది మా అమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళైతే గనక చేత్తో నలిచేవారు. ఇంకా ఇక్కడ నిప్పులు అవన్నీ ఆ ఛాన్సెస్ లేవు గదా! అనేసి పుల్కాలు చేసేదుంటే అది పెట్టేసి దాని మీద ఈ విధంగా అయితే మిరపకాయలు ఇవన్నీ కాలుస్తూ ఉన్నాను. ఇంకా ఇందులోకి వంకాయ ఉంటే వంకాయ గూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బావుంటుంది వంకాయ వేసినా గూడా. ఇంకా ఈ విధంగా మొత్తం అయితే బాగా కుక్ అవ్వాలనమాట. మరీ ఎక్కువగా మరీ నల్లగా మాడిపోయే విధంగా గాకుండా ఇలా అన్నీ ఫ్రై చేసేసుకోవాలి నిప్పుల పైననే. అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుందనమాట కర్రీ అనేది. ఇంక ఇవన్నీ చేసుకున్న తర్వాత నీట్‌గా వాష్ చేసుకోవాలి. అంటే కాలినేటి బురదలాగా అలా ఉంటాయి గదా! సో, ఇవన్నీ నీట్‌గా వాష్ చేసేసుకొని ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకొని ఇలా పప్పు గుత్తితో
ఎనుపుకోవడమే. ఇది కొంచెం టైం ప్రాసెసే అని చెప్పొచ్చు. ఎందుకంటే మిరపకాయలనేటివి నలగాలి గదా! సో, అందుకనేసి కొంచెం టైం అయితే పడుతుందండి. మనం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని పప్పు గుత్తితో రాముతూ అదే ఎనుపుతూ ఉంటే గనక మనకి ఆటోమేటిక్‌గా అదనేది స్మాష్ అయిపోతుంది. ఇంకా వీటినైతే మా అమ్మమ్మ వాళ్ళు చేత్తోనే వేస్తేవాళ్ళని చెప్పాను గదా! అప్పట్లో నిజమండి. చేత్తోనే ఈ మిరపకాయలని నలిచేవాళ్ళనమాట. మొత్తాన్ని అంతా కర్రీ అంతా చేత్తోనే చేసేవాళ్ళు. అప్పుడు టేస్ట్ కూడా చాలా బావుండేదనమాట. మాక్సిమం నలిచిన కారం అంటే చేత్తోనే చేసేవాళ్ళు అప్పట్లో. ఇంకా ఇప్పుడు మనకంతా లేదులెండి. నేనైతే గిన చేయి పెట్టాలంటే భయమేసింది. ఎందుకంటే బాబున్నాడు వానికి స్నానం చేపియాలని తినిపిస్తూ ఉంటాను. కారం అని ఏడుస్తాడు కదా అనే ఉద్దేశ్యంతో నేను ఈ విధంగా అయితే పప్పు గుత్తి తీసుకొని మంచిగా కింద కూర్చొని కాళ్ళకు అడ్డుగా పెట్టేసి ఇలా పప్పు ఎలా ఎనుపుతామో సేమ్ అదే ప్రాసెస్‌లో ఎనిపితే గిన మనకి ఇదన్నీ మిరపకాయలు, కరివేపాకు ఇవనేటివి స్మాష్ అయితూ వస్తూ ఉంటాయి. ఇంక తర్వాత వన్ బై వన్ యాడ్ చేసుకోవాలనమాట. కాల్చుకున్న టమాటాను గూడా మొత్తం అంతా పైదంతా తీసేసి, ఈ విధంగా చేత్తో అంతా నలిపేసి, వేసేసి తర్వాత కొంచెం చింతపండు గూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి. చింతపండు వేస్తే ఆ ఘాటుకి, ఆ పులుపుకి ఈక్వల్ అవుతుందనమాట. మరీ ఎక్కువ కారం ఉంటుంది గదా! మిరపకాయలు కాబట్టి. సో, చింతపండు గూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఎల్లుల్లి. ఎల్లుల్లి గూడా చాలా మంచిదండి. ఎల్లుల్లి వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది ఆ కారానికి తగ్గుతుంది. సో, తర్వాత మనము ఫ్రై చేసుకున్న ఆనియన్ గూడా ఇలా అంతా కచ్చా పచ్చాగా తీసేసి, వేసేసి ఒక్కసారిగా ఎనిపేసి ఉప్పు ఉందా లేదా చూసుకొని సరి చేసుకొని చూసేయడమే అంతే. చాలా ఈజీ ప్రాసెస్. ఇంగా ఇందులోకి మీరు యాడ్ చేసుకోవాలంటే గనుక వంకాయ గూడా యాడ్ చేసుకోండి. కాల్చుకొని వంకాయ బజ్జీ గూడా చాలా బావుంటుంది ఇందులో వంకాయ వేస్తే. సో, ఇంగ కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అది చేసుకునేటప్పుడే అన్నం గ్యాస్ మీద పెట్టేసాను. ఇది గూడా ఆల్మోస్ట్ మగ్గిపోయింది కాబట్టి లాస్ట్‌లో ఇలా రాయి పిండి యాడ్ చేస్తున్నాను. చాలామంది ఎక్కువ రాయి పిండి వేసి కూడా చేసుకుంటారు. మా సైడ్ అయితే మేము ఇలానే చేస్తామండి రాగి సంగటి అంటే గిన. ఇంకా అన్నం అయ్యేసరికి అందులోకి రాయి పిండి వేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేసామంటే ఆ రాయి పిండి అనేది ఆవిరికి ఉడికిపోతుంది ఆటోమేటిక్‌గా. మనకి పచ్చి స్మెల్ అలా ఏమి రాకుండా ఉంటుంది. చూసారు కదా! వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. ఈ రాగి సంగటి వీడియో అనేది లాస్ట్ ఇయర్ గూడా నేను అప్‌లోడ్ చేశాను. అంటే చూడండి ఫ్రెండ్స్ లింకు ఉంటుంది యూట్యూబ్ ఛానల్‌లో. చూసారు గదా! ఎంతో యమ్మీగా ఉండే నలిచిన కారము రాగి సంగటి అండి. నాకెప్పుడు బాలేకున్నా ఇలా పచ్చళ్ళే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. రాగి సంగటన్నా చేసుకుంటాను. లేదంటే చపాతన్నా చేసుకొని తింటూ ఉంటాననమాట. ఎందుకంటే ఆ నోరు చప్పగా ఉంటుంది కాబట్టి ఇవి కొంచెం కారం కారంగా తిన్నప్పుడు బ్యాలెన్స్ అవుతుంది గదా! కొంచెం హుషారు ఎనర్జీ లాగా ఉంటుందనమాట నాకు మెయిన్ అయితే గిన. ఇంకా వేడి వేడిగా రాగి సంగటి పెట్టేసి, కారం అయితే యాడ్ చేసేసుకొని, ఆ రోజు మంచిగా తిని ఇంక ఏ పని చేయలేదు. తిన్నాను, పనుకొని మళ్ళీ సాయంత్రం పాపొచ్చే టయానికైతే లేచానండి. లిటరల్లీ చెప్పాలంటే గిన ఆ రోజు. ఇంకా డోలో వేసుకొని మార్నింగ్ పనుకున్నా అయినా గానీ, ఇంకా నాకు కొంచెం అలసటగానే అనిపిచ్చింది. సో, అందుకనేసి తినేసైతే నేను పనుకున్నానింక. మా బాబుని ఆయన కొంచెం మెయింటైన్ చేశాడు. ఇంకా వాళ్ళ కోసమయితే గన ఆకుకూర పప్పు, క్యారెట్ ఫ్రై, పెరుగు ఉండింది. ఇంకా వాళ్ళిద్దరూ అందులో దాంతో ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. బై బై. టేక్